नसीब हूँ बाबा, मुझको तेरा प्यार मिला। पाते ही तेरी एक झलक, पाते ही तेरी एक झलक, मुझको नया संसार मिला। मैं खुश नसीब हूँ बाबा, मुझको तेरा ఓం శాంతి 15/1/86 अव्यक्तवाणी रिवाइज सस्ता सौदा और बजट का बడ్జెట్ చౌక బేరము పొదుపు బడ్జెట్ దీని గురించి చెప్తున్నారు బాబా। रत्नागर बाप अपने बड़े से बड़े सौदा करने वाले सौदागर बच्चों को देख मुस्कुरा रहे हैं। రత్నాగరుడైన బాబా తన చాలా గొప్ప బేరం చేసేటువంటి పిల్లల్ని చూసి చిరునవ్వు నవ్వుతున్నారు। सौदा कितना बड़ा और करने वाले सौदागर दुनिया के अंतर में कितने साधारण है। ఈ బేరము ఎంత పెద్దది, బేరం చేసేవాళ్ళు ప్రపంచంలో వాళ్ళతో పోలిస్తే ఎంత సాధారణంగా పోలాబాలాగా ఉన్నారు। भगवान से सौदा करने वाली कौन सी आत्माएं भाग्यवान बनी। భగవంతుడితో బేరం చేసేందుకు ఎటువంటి ఆత్మలు భాగ్యవాన్గా అయ్యారు। యహ దేఖ్ ముస్కురా రహే థే, ఇది చూసి చిరునవ్వు నవ్వుతున్నారు బాబా। అంటే భగవంతుడితో బేరం చేయడానికి ఎటువంటి ఆత్మలు భాగ్యవాన్గా అయ్యారు అని చూసి చిరునవ్వు నవ్వుతున్నారు। ఇత్నా బడా సౌదా ఏక్ జన్మ కా जो 21 జన్మ సదా మాలామాల్ హో జాతే। ఒక్క జన్మలోని ఇంత పెద్ద బేరము, దాంతో 21 జన్మలు సంపన్నంగా అయిపోతారు। దేనా క్యా और లేనా క్యా, ఇవ్వాల్సింది ఏంటి, తీసుకోవాల్సింది ఏంటి। अनगिनत पद्मों की कमाई व पद्मों का सौदा कितना सहज करते हो। లెక్కలేనంత పద్మాల సంపాదన, పద్మాల బేరము ఎంత సహజంగా చేస్తున్నారు మీరు, అంటే చౌకగా। सौदा करने में समय भी वास्तव में 1 सेकंड लगता है। ఈ బేరం చేయడానికి కూడా సమయం కూడా ఎక్కువేం పట్టదు, ఒక్క క్షణం అంతే। ఇప్పుడు ఎవరైనా కొన్ని కోట్ల రూపాయల ఆస్తి కొనుక్కోవాలనుకోండి, దాన్ని బేరాలు చేయడానికి మాట్లాడడానికి 1 నెల 2 నెలలు అలా పడుతుంది కదా। కానీ బాబాతో మనం చేసేది చాలా పెద్ద బేరం। ఒక్క జన్మలో బేరము 21 జన్మల సంపద। అలాంటిది ఎంత సమయంలో చేస్తున్నారు, ఒక్క క్షణంలో। और कितना सस्ता सौदा किया, మరి ఎంత చౌకగా బేరం చేస్తున్నారు। ఇంత పెద్ద ఆస్తిని పొందడానికి బేరం ఎంత చౌకగా ఉంది। 1 సెకండ్ మే और 1 బోల్ మే సౌదా కర్ లియా। ఒక్క క్షణంలో ఒక్క మాటతో బేరము కుదిరిపోతుంది। ఏ మాటతో, ఒక్క క్షణంలో ఎంత గొప్ప ఎంత పెద్ద బేరము ఒక్క క్షణంలో ఒక్క మాటతో కుదిరిపోతుంది। దిల్ సే మానా మేరా బాబా, హృదయపూర్వకంగా అంగీకరించారు నా బాబా అని। इस एक बोल से इतना बड़ा अनगिनत खजाने का सौदा कर लेते हो। ఈ ఒక్క మాటతో ఇంత పెద్ద లెక్కలేనంత ఖజానాని మీరు బేరం చేసేసుకుంటున్నారు, అవునా। సస్తా సౌదా హైనా, చౌక బేరం కదా। నా మెహనత్ హై నా మెహంగా హై, ఎక్కువ కష్టము లేదు, ఎక్కువ ధర కూడా లేదు।
చాలా ఎక్కువ ధర కూడా కాదు. నా సమయ దేనా పడతా హై, ఎక్కువ సమయం కూడా పెట్టవలసిన అవసరం లేదు. और कोई भी हद के सौदे करते तो कितना समय देना पड़ता. హద్దులో ఏదైనా బేరాలు చేస్తే ఎంత సమయం దానికోసం పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ వెనకాల తిరగాలి, వీళ్ళ వెనకాల తిరగాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, ఈ ధర అని ఆ ధర అని, కొద్దిగా తగ్గించమని కొద్దిగా పెంచమని, ఎంత ఉంటుంది వ్యవహారం. మెహనత్ भी करनी पड़ती, శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది. और महंगा भी दिन प्रतिदिन होता जाता है. మళ్ళీ రోజు రోజుకి ఎక్కువ ధర కూడా పెరుగుతూ ఉంటుంది. और चलेगा कहाँ तक, ఏదైనా వస్తువు బేరం చేసి కొనుక్కుంటాం, శ్రమ అవుతుంది, ధర పెరుగుతూ ఉంటుంది, టైము పడుతుంది. ఎంతకాలం ఉంటుంది మళ్ళీ అది, ఎంతో కాలం ఉండదు. ఏక్ జన్మకి भी గ్యారంటీ నహీ. బాబా ఒక జన్మ కదా, ఒక సంవత్సరం కూడా గ్యారంటీ ఉండదు, ఒక జన్మ కూడా గ్యారంటీ లేదు. तो अब श्रेष्ठ सौदा कर लिया है, वह अभी सोच रहे हो कि करना है. మరి ఇప్పుడు శ్రేష్టమైన బేరము చేశారా, చేయనా మాననా అని ఆలోచిస్తూ ఉన్నారా అని అడుగుతున్నారు. పక్కా సౌదా కర్ లియా హైనా, పక్కా బేరం చేశారు కదా. बाप दादा अपने सौदागर बच्चों को देख रहे थे. బాప్ దాదా తన బేరం చేసేటువంటి పిల్లల్ని చూస్తున్నారు. సౌదాగరోं की लिस्ट में कौन कौन नामी ग्रामी है. బేరం చేసే వాళ్ళ లిస్టులో ఎవరెవరు బాగా ప్రసిద్ధి అయి ఉన్నారు అని చూస్తున్నారట బాబా. दुनिया वाले भी नामी ग्रामी लोगों की लिस्ट बनाते हैं ना. ప్రపంచంలో వాళ్ళు కూడా బాగా ప్రసిద్ధి అయిన వాళ్ళ లిస్టు తయారు చేస్తారు కదా. విశేష డైరెక్టరీ भी बनाते हैं. విశేషంగా డైరెక్టరీ కూడా ఉంటుంది. అందులో ఎవరు ప్రముఖమైన వాళ్ళు, ఎవరు బాగా పెద్ద వ్యాపారస్తులు, ఎవరు బాగా ధనవంతులు, అలా అందరిది పేర్లు ఉంటాయి. दुनिया वाले भी नामी ग्रामी लोगों की लिस्ट बनाते हैं ना. विशेष डायरेक्टरी भी बनाते. बाप की डायरेक्टरी में किन्हों के नाम है. बाबा डायरेक्टरीలో ఎవరి పేర్లు ఉన్నాయి. जिनमें दुनिया वालों की आंख नहीं जाती, उन्होंने ही बाप से सौदा किया और परमात्मा नयनों के सितारे बन गए, नूरे रत्न बन गए. ప్రజలు ఎవరిపైన అస్సలు పడవో వాళ్ళే బాబాతో బేరం చేసుకున్నారు. పరమాత్మ నయనాలలో తారలు సితారలుగా అయిపోయారు, కంటి పాపలుగా అయిపోయారు, కంటి రత్నాలుగా అయిపోయారు. నా ఉమ్మీద్ ఆత్మకు విశేష ఆత్మ బనా దియా. అసలు నమ్మకమే పెట్టుకోలేనటువంటి ఆత్మలని బాబా, ప్రపంచంలో వాళ్ళు మన మీదేమి నమ్మకం పెట్టుకోలేదు వాళ్ళు, కానీ అలాంటి వాళ్ళని బాబా విశేషాత్మలుగా చేశారు. ऐसा నషా సదా रहता है. మన మీద ఏమి ఆశ పెట్టుకోనటువంటి వాళ్ళని బాబా వచ్చి విశేషాత్మగా చేశారు. అటువంటి నష ఎల్లప్పుడూ ఉంటుందా. परमात्मा डायरेक्टरी में विशेष वीआईपी हम है, इसलिए ही गायन है भोलों का भगवान. పరమాత్మ యొక్క డైరెక్టరీలో విశేషంగా విఐపీస్ మనమే. అందుకే వర్ణన చేస్తారు ఏమని, భోలా వాళ్ళకి భక్తులకి భగవంతుడు అని, భోలా భక్తులకి భగవంతుడు అని చెప్తారు. హే చతుర్సుజన్ లేకిన్ పసంద్ భోలే హీ ఆతే హే. ఆయన తెలివైన వాడే, కానీ ఆయనకు మాత్రం అమాయకులే నచ్చుతారు. దునియాకి బాహర్ముఖి చతురాయి బాప్కో పసంద్ నహి. ప్రపంచంలో ఉన్నటువంటి బాహ్యమైనటువంటి తెలివితేటలు బాబాకి నచ్చదు. ఉన్హోంకా కలియుగ్ మే రాజ్య హై జహా అభి అభి లక్పతి అభి అభి కఖపతి. వాళ్ళది కలియుగంలో రాజ్యం ఉంది. వాళ్ళు ఇప్పుడు చూస్తే లక్షాధికారి, ఇప్పుడు చూస్తే ఎలా ఉంటారు, దరిద్రం ఉంటుంది. లేకిన్
आप सभी सदा के लिए पद्मा पदम पति बन जाते हो. కానీ మీరంతా సదాకాలికంగా పద్మా పదం పతి అయిపోతారు. భయ కా రాజ్య నహి నిర్భయ హై. మీది భయంతో ఉండే రాజ్యం కాదు, నిర్భయంగా ఉన్నారు మీరు. మన రాజ్యం అలాగే ఉంటుంది కదా. మనది సచయుగి రాజ్యము ఎలా ఉంటుంది? భయంతో అనుక్షణము భయంగా బతకవలసిన రాజ్యం ఉంటుందా మనది? ఏముంటుంది? నిర్భయంగా ఉండే రాజ్యము ఉంటుంది కదా. आज की दुनिया में धन भी है और भय भी है. ఇవాళ రేపటి ప్రపంచంలో ధనం కూడా ఉంది, భయం కూడా ఉంది. जितना धन उतना भय में ही खाते, भय में ही सोते. ఎంత ధనం ఉంటే అంత భయంతోనే తింటున్నారు, భయంతోనే జీవిస్తున్నారు, నిద్రపోతున్నారు. और बाप बेफिक्र बादशाह बनाते और आप बेफिक्र बादशाह बन जाते. మీరేమో నిశ్చింత చక్రవర్తులు అయిపోతున్నారు. నిర్భయ్ బన్ జాతే హో, నిర్భయులుగా అవుతున్నారు. भय का भी भूत कहा जाता है. आप उस भूत से भी छूट जाते हो. భయాన్ని కూడా భూతం అంటారు. మీరు ఆ భూతాన్ని నుండి కూడా విముక్తి అయిపోయారు. మీకు భయం లేదు ఇప్పుడు దేని గురించి కూడా. మరి భయం అనే భూతం నుంచి విముక్తి అయిపోయారా? విడిపోయారా? ఏమైనా భయం ఉందా? జహా మేరాపన్ హోగా వహా భయ జరూర్ హోగా. నాది అనే భావం ఉన్న చోట భయం తప్పకుండా ఉంటుంది. ఏమైనా పోతుందేమో అని. నాదేం లేదు, పోయేది కూడా ఏం లేదు అన్న ఇంకా భయం ఎందుకు? मेरा बाबा सिर्फ एक ही शिव बाबा है जो निर्भय बनाता है. మనము నా బాబా అన్న భావంలోకి వచ్చాం కదా. ఆ ఒక్క భావమే మనని నిర్భయులుగా చేస్తుంది. నా బాబా నన్ను నిర్భయంగా చేస్తారు కదా. उनके सिवाय कोई भी सोना हिरण भी अगर मेरा है तो भी भय है. ఆయన కాకుండా ఇంకేదన్నా బంగారు జింకని నాది అనుకున్నారంటే భయం తప్పకుండా ఉంటుంది. బంగారు జింక అంటే ఆకర్షణీయంగా ఉండే మాయావి ఆకర్షణలు ఎన్నో ఉంటాయి కదా. అందుకే అక్కడ కూడా మాయా మారీచుడు అంటారు కదా. మాయావి ఆకర్షణలన్నీ బంగారు జింక అన్నమాట. ఏదైనా బంగారు జింకని నాది అనుకున్నారంటే తప్పకుండా భయం ఉంటుంది. तो चेक करो मेरा का संस्कार ब्राह्मण जीवन में भी किसी भी सूक्ष्म रूप में रह तो नहीं गया है. అందుకే చెకింగ్ చేసుకోండి. నాది అనే సంస్కారాలు బ్రాహ్మణ జీవితంలో కూడా ఏదైనా సరే సూక్ష్మ రూపంలోనైనా ఉండిపోయాయా అని. నాది అనే సంస్కారాలు బ్రాహ్మణ జీవితంలో కూడా ఏదైనా సూక్ష్మ రూపంలోనైనా ఉండిపోయాయా అని చెకింగ్ చేసుకోండి. సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ మనా రహే హోనా. సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ చేసుకుంటున్నారు కదా. ఈ మురళి చెప్పినప్పుడు నాది కూడా సిల్వర్ జూబ్లీ జరిగింది. ఉస్ సమయ మేరా భీ సిల్వర్ జూబ్లీ హువా థా. ముझे तो बाबा बोले सिल्वर जुबली गोल्डन जुबली मना रहे हैं ना. चांदी व सोना रियल तभी बनता है जब आग में गलाकर जो कुछ मिक्स होता है उसको समाप्त कर देते हैं. బంగారము వెండి స్వచ్ఛంగా ఎప్పుడవుతాయి, రియల్గా ఎప్పుడవుతాయి? వాటిని బాగా అగ్నిలో కాల్చి అందులో ఉండే కల్తీ అంతా సమాప్తి చేసినప్పుడు. రియల్ సిల్వర్ జూబ్లీ రియల్ గోల్డెన్ జూబ్లీ హైనా. మరి మీది కూడా రియల్ సిల్వర్ जुबली रियल गोल्डन जुबली కదా. तो जुबली मनाने के लिए रियल सिल्वर रियल गोल्ड बनना ही पड़ेगा. మరి జూబ్లీ చేసుకోవాలంటే రియల్ సిల్వర్ రియల్ గోల్డ్ తప్పకుండా అవ్వాలి.
ऐसे नहीं, जो सिल्वर जुबली वाले हैं वह सिल्वर ही है, यह तो वर्षों के हिसाब से सिल्वर जुबली कहते हैं. అంటే సిల్వర్ జూబ్లీ వాళ్ళు వెండిలాగా ఉన్నారు, గోల్డెన్ జూబ్లీ వాళ్ళు బంగారంగా ఉన్నారని కాదు, సంవత్సరాల లెక్కన అలా చెప్తున్నారు. కానీ లేకిన్ హో సభీ గోల్డెన్ ఏజ్కి అధికారి గోల్డెన్ ఏజ్ వాలే. కానీ మీరంతాను గోల్డెన్ ఏజ్కి అధికారిగా అయ్యేవాళ్ళు గోల్డెన్ ఏజ్ వాళ్ళు. तो చెక్ కరో రియల్ గోల్డ్ కహా తక్ బనే హై. మరి చెకింగ్ చేసుకోండి రియల్ గోల్డ్గా ఎంతవరకు అయ్యారు. खुदा तो किया लेकिन आया और खाया ऐसे तो नहीं. బేరం చేశారు కానీ వచ్చింది తినేసాం అన్నట్టు లేదు కదా. इतना जमा किया जो 21 पीढ़ी सदा संपन्न रहे. 21 తరాలు సదా సంపన్నంగా ఉండేంతగా జమ చేసుకున్నారా. आपकी వంశావళి भी మాలామాల్ రహే. మీ వంశావళి కూడా సంపన్నంగా ఉండేంత జమ చేసుకున్నారా. మీరు సంపన్నంగా ఉంటే మీతో ఉండే వాళ్ళందరూ సంపన్నమే కదా. మీరు సంపన్నంగా మీ వంశావళి కూడా సంపన్నంగా ఉండేంతగా జమ చేసుకున్నారా. न सिर्फ 21 जन्म लेकिन द्वापर में भी भक्त आत्मा होने के कारण कोई कमी नहीं होगी. కేవలం 21 జన్మలే కాదు, కానీ ద్వాపర యుగంలో కూడా భక్తాత్మ అయినందువల్ల ఏ లోటు ఉండదు. इतना धन द्वापर में भी रहता है जो दान पुण्य अच्छी तरह से कर सकते हो. ద్వాపర యుగంలో కూడా ఎంత ధనం ఉంటుందంటే దాన ధర్మాలు చక్కగా చేయగలిగినంతగా. कलयुग के अंत में भी देखो, अंतिम जन्म में भी भिखारी तो नहीं बने हो ना. కలియుగ అంతిమంలో కూడా చూడండి, అంతిమ జన్మలో కూడా మీరేం భికారి అయిపోలేదు కదా, తినడానికి లేనట్టుగా. దాల్ రోటీ ఖానే వాలే బనేనా. పప్పు రొట్టి తినడానికైతే ఉంది కదా. కాలా ధన్ తో నహీ హై లేకిన్ దాల్ రోటీ తో హై నా. నల్లధనం ఉండదు, బ్లాక్ మనీ లేదు, కానీ పప్పు రొట్టి అయితే ఉంది కదా అంటున్నారు బాబా. నల్లధనం ఉన్న వాళ్ళకి పప్పు రొట్టి తినడానికి లేదు. మీకు నల్లధనం లేదు కానీ పప్పు రొట్టి అయితే తినడానికి ఉంది కదా అంటున్నారు బాబా. इस समय की कमाई व सौदा पूरा ही कल्प भिखारी नहीं बनाएगा. ఈ సమయంలో మీరు భగవంతుడితో చేసిన బేరం వల్ల మిమ్మల్ని ఈ బేరం మిమ్మల్ని కల్పమంతా భిఖారి అవనివ్వదు. इतना इकट्ठा किया है जो अंतिम जन्म में भी दाल रोटी खाते हो, इतना बचत का हिसाब रखते हो. అంతిమ జన్మలో కూడా పప్పు రొట్టి తింటున్నారు, అంత జమ చేసుకున్నారా అని అడుగుతున్నారు బాబా. అంత పొదుపు ఖాతా చూసుకుంటున్నారా. బడ్జెట్ బనానా ఆతా హై. బడ్జెట్ తయారు చేయడం వస్తుందా. జమా కర్నే మే హోషియార్ హోనా. జమ చేసుకోవడంలో తెలివైన వాళ్ళే కదా. నహీ తో 21 జన్మ క్యా కరేంగే. లేకపోతే మరి 21 జన్మలు ఏం చేస్తారు ఇప్పుడు జమ చేసుకోకపోతే. కమాయి కర్నే వాలే బనేంగే యా రాజ్యాధికారి బన్ రాజ్య కరేంగే. 21 జన్మలు తర్వాత జన్మలు సంపాదన చేసుకుంటూ ఉండేవాళ్ళు అవుతారా, లేదంటే రాజ్యాధికారి అయ్యి రాజ్యం చేస్తారా. జమ చేసుకున్నది తినేవాళ్ళుగా అవ్వాలి, అంతేగాని ప్రతి జన్మలో కష్టపడి సంపాదించుకునేవాళ్ళు కాదు. रॉयल फैमिली को कमाने की ज़रूरत नहीं होती. రాయల్ ఫ్యామిలీ వాళ్ళు సంపాదించవలసిన అవసరం ఉండదు. వాళ్ళు జమ చేసుకున్నది ఉంటుంది, అది ఆరాంగా అనుభవిస్తారు. అవునా. మరి మీరెవరు ప్రతి జన్మలో సంపాదించుకునేవాళ్ళ. ఒక జన్మలో జమ చేసుకొని అనేక జన్మల వరకు ప్రాప్తి పొందేవాళ్ళ. कमाई करने वाले बनेंगे या राज्य अधिकारी बन राज्य करेंगे. रॉयल फैमिली को कमाने की ज़रूरत नहीं होती. प्रजा को कमाना पड़ेगा. ప్రజలు సంపాదించవలసి వస్తుంది, కానీ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు సంపాదించవలసిన పని లేదు. उसमें भी నంబర్ है. ప్రజలలో కూడా నంబర్ ఉంది.
షాహుకార్ ప్రజా और సాధారణ ప్రజా. షాహుకార్ ప్రజలు సాధారణ ప్రజలు ఉన్నారు కదా. గరీబ్తో హోతా హీ నహీ. సత్యయుగంలో పేదవాళ్ళైతే ఉండరు, షాహుకార్ ప్రజలు సాధారణ ప్రజలు ఉంటారు. लेकिन रॉयल फैमिली पुरुषार्थ की प्रारब्ध राज्य प्राप्त करती है. కానీ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు పురుషార్థం యొక్క ప్రారంధంగా రాజ్యాన్ని పొందుతారు. అర్థమైందా? రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు చేసిన పురుషార్థానికి ప్రారంధంగా రాజ్యాన్ని పొందుతారు. ఏం చెప్తున్నారు బాబా? రాయల్ ఫ్యామిలీ వాళ్ళు సంపాదించే పని లేదంటున్నారు. జన్మ జన్మ రాయల్ ఫ్యామిలీకి అధికారి బంతే హే. రాయల్ ఫ్యామిలీ అంటే పురుషార్థం యొక్క ప్రారంధము రాజ్యాన్ని పొందేవాళ్ళు జన్మ జన్మలు రాయల్ ఫ్యామిలీకి అధికారిగా అయ్యేవాళ్ళు. రాజ్య తఖ్తకే అధికారి హర్ జన్మే నహీ బంతే. ప్రతి జన్మలో రాజసింహాసనం దొరకదు కదా. ప్రతి జన్మలో రాజ్య సింహాసనానికి అధికారి అవ్వరు. लेकिन रॉयल फैमिली का अधिकार जन्म जन्म प्राप्त करते हैं. కానీ రాయల్ ఫ్యామిలీలో వచ్చే అధికారిగా అయితే జన్మ జన్మలు అవుతారు. राज्य तख्त के अधिकारी हर जन्म में नहीं बनते, लेकिन रॉयल फैमिली का अधिकार जन्म जन्म प्राप्त करते हैं. రాజసింహాసనానికి అధికారిగా ప్రతి జన్మలోనూ అవరు, కానీ రాయల్ ఫ్యామిలీ యొక్క అధికారము జన్మ జన్మలు పొందుతారు. వింటున్నారా? ఎటో చూడకండి, ఇటు చూడండి. తో క్యా బనేంగే, మరి ఏమవుతారు అడుగుతున్నారు బాబా. ఏమవుతారు మీరు అని. బడ్జెట్ బనావో. ఇప్పుడు బడ్జెట్ తయారు చేయండి. బచత్కి స్కీమ్ బనావో. పొదుపు బడ్జెట్ తయారు చేయండి అంటున్నారు బాబా. పొదుపు స్కీమ్ ఏమైనా తయారు చేయండి. ఎందుకంటే మరి ఇప్పుడు ఈ జన్మలో ఎంత జమ చేసుకుంటే అంత 21 జన్మలకి అంతిమ జన్మ వరకు ప్రాప్తిని పొందుతారు కదా. ఆజ్కల్ కే జమానే మే వేస్ట్ సే బెస్ట్ బనాతే హై. ఇప్పుడు ప్రపంచంలోనైతే వేస్ట్ నుంచి బెస్ట్ తయారు చేస్తున్నారు కదా. వేస్ట్కో హీ బచాతే హై. వేస్ట్ అయిపోదాన్ని పొదుపు చేస్తున్నారు. తో ఆప్ సబ్ భీ బచత్ కా ఖాతా సదా స్మృతి మే రఖో. మరి మీరంతా కూడా పొదుపు ఖాతాని ఎప్పుడు గుర్తుంచుకోండి. బడ్జెట్ తయారు చేయండి. సంకల్ప శక్తి, వాణి की शक्ति, कर्म की शक्ति, समय की शक्ति कैसे और कहाँ कार्य में लगानी है. బడ్జెట్ ఏం తయారు చేయాలి? సంకల్ప శక్తి, వాక్కు శక్తి, కర్మశక్తి, సమయం యొక్క శక్తి, ఏ విధంగా ఎక్కడ కార్యంలో ఉపయోగించాలి అన్నది బడ్జెట్ తయారు చేయండి. ऐसे ना हो यह सब शक्तियाँ व्यर्थ चली जाए. ఏమేం శక్తులు చెప్పారు బాబా? సంకల్ప శక్తి, వాక్ శక్తి, కర్మశక్తి, సమయం యొక్క శక్తి. ఈ శక్తులన్నీ వ్యర్థం అయిపోకుండా చూసుకోండి. संकल्प भी अगर साधारण है, व्यर्थ है, तो व्यर्थ और साधारण दोनों बचत नहीं हुई. ఒకవేళ సంకల్పాలు కూడా సాధారణంగా వ్యర్థంగా ఉంటే అది పొదుపు చేయలేదన్నట్టే కదా, పోగొట్టుకున్నట్టే కదా. సారే దిన్ మే అప్నా చాట్ బనావో. రోజంతట్లోనూ మీ చాట్ తయారు చేసుకోండి. ఇన్ శక్తియోं को कार्य में लगाकर कितना बढ़ाया. ఈ శక్తులన్నిటినీ సద్వినియోగం చేసి ఎంతవరకు పెంచుకున్నాను అన్నది చాట్ చూడండి. क्योंकि जितना कार्य में लगाएंगे उतना शक्ति बढ़ेगी. ఎందుకంటే ఎంత మీరు ఈ శక్తుల్ని ఉపయోగిస్తూ ఉంటే అంతగా శక్తి పెరుగుతుంది. जानते सभी हो कि संकल्प शक्ति है, संकल्प शक्ति है, लेकिन कार्य में लगाने का अभ्यास इसमें नंबरवार है. సంకల్పము శక్తి అని తెలుసు, కానీ దాన్ని ఉపయోగించే అభ్యాసము ఇందులో నంబర్ వారీగా ఉన్నారు.
అంటే చక్కగా ఉపయోగించే అలవాటు ఇందులో నంబర్ వారి. కోయి ఫిర్ నాతో కార్యమే లగాతే నా పాప కర్మమే గవాతే. కొందరేమో మళ్ళీ ఏం చేస్తారంటే ఆ సంకల్ప శక్తిని ఏదైనా మంచి కార్యంలో ఉపయోగించడం అది చెయ్యరు, అలాగని పాపకర్మలోనూ పోగొట్టరు, రెండూ లేదు. లేకిన్ సాధారణ దినచర్యమే నా కమాయా నా గవాయా. సాధారణంగా దినచర్య ఉంటుంది, సంపాదించింది లేదు పోగొట్టింది లేదు అన్నట్టు ఉంటుంది. జమాతో నై హువానా, మరి జమ అయితే కాలేదన్నట్టే కదా. साधारण सेवा की दिनचर्या व साधारण प्रवृत्ति की दिनचर्या, इसको बजट का खाता जमा होना नहीं कहेंगे ना. సాధారణ సేవలో ఉండే దినచర్య, సాధారణ ప్రవృత్తి యొక్క దినచర్య, దీన్ని బడ్జెట్ యొక్క ఖాతా జమ అవుతుంది అని అనడానికి లేదు కదా. సాధారణ సేవ యొక్క దినచర్య, సాధారణ ప్రవృత్తి యొక్క దినచర్య, దీన్ని బడ్జెట్లో ఖాతా జమ అవుతుంది అనడానికి లేదు. సిర్ఫ్ యహ్ నై చెక్ కరో కి యథాశక్తి సేవా భీ కీ పడాయి భీ కీ. అంటే కేవలము శక్తి అనుసారము చదువుకున్నాము, మరి సేవ కూడా చేశాము, ఎవరిని దుఃఖ పెట్టలేదు, ఉల్టా కర్మలు కూడా ఏమీ చేయలేదు అని అలా మాత్రమే చెకింగ్ చేయకండి. కానీ దుఃఖ నై దియా తో సుఖ దియా. దుఃఖం ఇవ్వలేదు రైటే, సుఖం ఇచ్చారా? అది లేదు కదా. జిత్నీ और जैसी शक्तिशाली సేవా करनी चाहिए उतनी की. ఎంత ఏ విధంగా శక్తిశాలి సేవ చెయ్యాలో ఆ విధంగా చేశారా? जैसे बाप दादा सदा डायरेक्शन देते हैं कि मैपन का मेरेपन का त्याग ही सच्ची सेवा है, ऐसे सेवा की. బాప్దాదా డైరెక్షన్ ఇచ్చినట్లుగా ఏమని, నేను అనే భావము, నాదనే భావము త్యాగం చేయడమే సత్యమైన సేవ అని బాబా డైరెక్షన్ ఇస్తున్నారు కదా. అటువంటి సేవ చేశారా? సేవ చేస్తున్నాం, కానీ ఏ విధంగా చేయాలి? యథాశక్తి సేవ చేసాం, చదువుకున్నాం, ఎవరిని దుఃఖ పెట్టలేదు, గడిచిపోయింది రోజు, అలా కాదు. కానీ నేను నాది అనే భావాన్ని సమాప్తి చేయడమే, త్యాగం చేయడమే సత్యమైన సేవ. అలాంటి సేవ చేశారా అని అడుగుతున్నారు బాబా. ఉల్టా మాటలు మాట్లాడలేదు, కానీ నిరాశ అయిపోయిన వాళ్ళలో ఆశని జాగృతం చేసేలాగా మాట్లాడారా? అది కూడా చూడాలి కదా. నిరాశ అయిపోయిన వాళ్ళలో ఆశని ఉత్పన్నం చేసేలాగా మాట్లాడారా? ధైర్యం కోల్పోయిన వాళ్ళలో ధైర్యం నింపారా? ఖుషీకే ఉమంగ్ ఉత్సాహమే కిస్కో లాయా. సంతోషంతో ఉత్సాహ ఉల్లాసాల్లోకి ఎవరినన్నా తీసుకొచ్చారా? సంతోషం యొక్క ఉత్సాహ ఉల్లాసాల్లోకి ఎవరినైనా తీసుకొచ్చారా? యహే జమా కర్నా బచత్ కర్నా. ఇది జమ చేసుకోవడము, పొదుపు చేయడము అంటే ఉల్టా సుల్టా ఏం మాట్లాడలేదు నేను అంటే అది జమ అయిపోయినట్టు కాదు, వేస్ట్ అవ్వలేదు అంతే. కానీ జమ ఏమైంది? జమ అవ్వాలంటే ఏం చేయాలి? ఎవరికైనా ఉత్సాహాన్ని నింపేలాగా మాట్లాడారా? ఎవరికైనా ధైర్యాన్ని నింపేలాగా మాట్లాడారా? ఆశ నిరాశ అయిపోయిన వాళ్ళ ఆశ జాగృతం చేసేలాగా మాట్లాడారా? ఇది జమ చేయడము, పొదుపు చేయడము. ऐसे ही 2 घंटा 4 घंटा बीत गया, वह बचत नहीं हुई. ఊరికనన్నా 2 గంటలు 4 గంటలు గడిచిపోయినాయి, అదేమీ పొదుపు కాదు. సబ్ శక్తియా బచత్ కర్ జమా కరో. అన్ని శక్తుల్ని పొదుపు చేసి జమ చెయ్యండి, అలాంటి బడ్జెట్ తయారు చెయ్యండి. యహ్ సాల్ బడ్జెట్ బనాకర్ కార్య కరో. ఈ సంవత్సరము బడ్జెట్ తయారు చేసుకొని పని చేయండి. అంటే నా సంకల్పాలను ఈ విధంగా సఫలం చేయాలి, నా వాక్ శక్తిని ఈ విధంగా జమ చేసుకోవడానికి ఉపయోగించాలి అని అలా బడ్జెట్ తయారు చేసుకోండి. గవర్నమెంట్ కూడా బడ్జెట్ తయారు చేస్తుంది.
ఇన్ని కోట్ల రూపాయలు గ్రామాలు అభివృద్ధికి, ఇన్ని కోట్ల రూపాయలు కరెంట్కి, ఇన్ని కోట్ల రూపాయలు ఆరోగ్యానికి, అలాగ బడ్జెట్ తయారు చేస్తుంది కదా. అలాగా మనం కూడాను బడ్జెట్ తయారు చేయాలి. సంకల్ప శక్తిని ఫలానా దానికి ఉపయోగించాలి. మరి వాక్కు శక్తిని ఈ విధంగా సఫలం చేయాలి. ఆ విధంగా బడ్జెట్ తయారు చేయండి అంటున్నారు. బడ్జెట్ తయారు చేసి పని చేయండి. हर शक्ति को कार्य में कैसे लगावे यह प्लान बनाओ. ప్రతి శక్తిని ఎలా ఉపయోగించాలి అన్నది ప్లాన్ తయారు చేయండి. यह साल बजट बनाकर कार्य करो. ఈ సంవత్సరము బడ్జెట్ తయారు చేసి పని చేయండి. हर शक्ति को कार्य में कैसे लगावे यह प्लान बनाओ. ప్రతి శక్తిని ఎలా కార్యంలో ఉపయోగించాలి అన్నది ప్లాన్ చేయండి. ईश्वरीय बजट ऐसा बनाओ जो विश्व की हर आत्मा कुछ न कुछ प्राप्त करके ही आपके गुणगान करे. ఎలాంటి ఈశ్వరీయ బడ్జెట్ తయారు చేయాలంటే విశ్వంలోని ప్రతి ఆత్మ ఎంతో కొంత ప్రాప్తిని పొంది మీ గుణగానం చేయాలి. సభీ కో కుచ్ న కుచ్ దేనా హీ హై. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇవ్వాలి. चाहे मुक्ति दो, चाहे जीवन मुक्ति दो. मनुष्य आत्माएं तो क्या प्रकृति को भी पावन बनाने की सेवा कर रहे हो. అంటే ముక్తి ఇవ్వండి, జీవన్ముక్తి ఇవ్వండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇవ్వండి. మనుష్యాత్మలే కాదు, ప్రకృతిని కూడా పావనంగా తయారు చేసే సేవ చేస్తున్నారా. ईश्वरीय बजट अर्थात सर्व आत्माएं प्रकृति सहित सुखी व शांत बन जावे. ఈశ్వరీయ బడ్జెట్ అనగా సర్వ ఆత్మలు ప్రకృతి సహితంగా సుఖీగా శాంతిగా అయిపోవాలి. అలాంటి ఈశ్వరీయ బడ్జెట్ తయారు చేయండి. అంటే మీ సంకల్పాన్ని, వాక్కుని ఆ విధంగా ఉపయోగించండి. वह गवर्नमेंट बजट बनाती है, इतना पानी देंगे, इतने मकान देंगे, इतनी बिजली देंगे. బాబా కూడా అదే చెప్తున్నారు. ఆ గవర్నమెంట్ కూడా బడ్జెట్ తయారు చేస్తుంది. ఇంతమందికి నీళ్లు సప్లై చేస్తాము, ఇంతమందికి ఇల్లు కట్టిస్తాము, ఇంతమందికి కరెంట్ ఇస్తాము అని. మీరేం బడ్జెట్ తయారు చేస్తారు. మీరు బడ్జెట్ ఏం తయారు చేస్తారు చెప్పండి. सभी को अनेक जन्मों तक मुक्ति और जीवन मुक्ति देवे. అందరికీ అనేక జన్మల వరకు ముక్తి, జీవన్ముక్తి ఇవ్వాలి. భిఖారీపన్ సే దుఃఖ అశాంతి సే ముక్త కరే. అందరికీ అనేక జన్మల వరకు ముక్తి, జీవన్ముక్తి ఇవ్వాలి. భిఖారీతనం నుండి, దుఃఖం, అశాంతి నుండి ముక్తి చేయాలి. అర్థకల్పమైతే ఆరాంగా ఉంటారు. ఉన్హోంకి ఆశతో పూర్ణ హో జాయేగి. కనీసం అర్థకల్పమన్న ఆరాంగా ఉంటారు. వాళ్ళ ఆశ కూడా పూర్తవుతుంది కదా. ఎలా ఆరాంగా ఉంటారు. ముక్తి ఇచ్చారనుకోండి, ముక్తిధామంలో ఉంటే ఆరాంగా ఉంటారు కదా. ఏ బాధలు లేవు. ఇంకా ముక్తి ఇవ్వడం కూడా ఆశ పూర్తి చేయడమే. వహ లోగ్తో ముక్తి హీ చాహతే హేనా. వాళ్ళు కూడా మాకు ముక్తి కావాలనే కదా కోరుకుంటున్నారు. అంతేనా. భక్తులు ఏం అడుగుతారు. ముక్తి కావాలని. ఇవ్వండి, ముక్తి ఇవ్వండి. ఇస్తే వాళ్ళని అర్థకల్పానికి సుఖం ఇచ్చినట్టు. జాన్తే నహీ హై లేకిన్ మాంగ్తే తో హైనా. ముక్తి అంటే ఏంటో తెలియదు వాళ్ళకి, కానీ ముక్తి కావాలని అయితే అడుగుతున్నారు కదా. అడుగుతున్నారా భక్తులు. ముక్తి కావాలని, ముక్తి అంటే ఏంటో తెలియకపోయినా ముక్తి కావాలని అడుగుతున్నారు. तो स्वयं के प्रति और विश्व के प्रति ईश्वरीय बजट बनाओ. అందుకనే స్వయం కోసము, విశ్వం కోసము ఈశ్వరీయ బడ్జెట్ తయారు చేయండి. సమझा क्या करना है. మరి ఏం చేయాలో అర్థమవుతుందా మీకు. చూడండి, ఈ ప్రపంచంలో అందరు దుఃఖీ ఆత్మల్ని చూస్తుంటే మీకు కూడా దయ కలుగుతుంది కదా. దుఃఖీ అశాంత ఆత్మల్ని చూసి ఎలా వాళ్ళ అశాంతిని, దుఃఖాలని మీరు పోగొట్టగలుగుతారు. మనమే కాదు, ప్రపంచంలో కూడా చాలామంది అందరూ దుఃఖీ అశాంత ఆత్మలకి సుఖము, శాంతి ఇవ్వాలని తప్పించే వాళ్ళు ఉన్నారు.
మనకి కూడా అదే లక్ష్యం ఇచ్చారు బాబా, ఈ దుఃఖి అశాంత ఆత్మలందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇవ్వాలని. జీవన్ముక్తి పొందే లక్షణం ఉండేవాళ్ళు జీవన్ముక్తి పొందే దారిలో మార్గంలో వస్తారు. ఇది ఈ లక్ష్యం లేని వాళ్ళు ముక్తి పొందే దారన్న తెలుసుకుంటారు కదా మీ ద్వారా, అవునా? మరి స్వయం కోసము విశ్వం కోసము ఈశ్వరీయ బడ్జెట్ తయారు చేయండి. ఏం చేయాలో తెలుస్తుందా? सिल्वर और गोल्डन जुबली दोनों इसी वर्ष में कर रहे हो ना, तो यह महत्व का वर्ष है. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ రెండు ఈ సంవత్సరంలోనే చేస్తున్నారు కదా, అందుకని ఈ సంవత్సరం చాలా మహత్వంతో కూడిన సంవత్సరము. ఇది 86వ సంవత్సరంలో కదా, 86వ సంవత్సరంలో మన విశ్వవిద్యాలయంది గోల్డెన్ జూబ్లీ జరిగింది. అందుకని బాబా అంటున్నారు అందరూ గోల్డెన్ ఏజ్లో వెళ్ళేవాళ్లే కదా, మరి గోల్డెన్ జూబ్లీయే కదా అని. అచ్చా, సదా శ్రేష్ఠ సౌదా స్మృతి మే రఖనే వాలే. సదా శ్రేష్టమైన బేరం చేశారు, అది గుర్తుంచుకునేవాడు. చేశారా బాబాతో బేరం? చాలా పెద్ద బేరము, చాలా చౌకగా దొరుకుతుంది, అది కూడా తక్కువ సమయంలో ఒక్క చిన్న మాటతో బేరం కుదురుతుంది అంటున్నారు బాబా. ఏ మాటతో? మేరా బాబా. మేరా బాబా అన్నారు, అంతే మీరు మొత్తం విశ్వరాజ్యాధికారాన్ని పొందుతున్నారు అంటున్నారు. సదా జమా ఖాతా బఢానే వాలే. సదా జమా ఖాతా పెంచుకునేవాడు. సదా హర్ శక్తియోं को कार्य में लगाए వృద్ధి करने वाले. సదా ప్రతి శక్తుల్ని కార్యంలో ఉపయోగించి వృద్ధి చేసేవాళ్ళు. సదా समय के महत्व को जान మహాన్ బన్నే और बनाने वाले. సదా సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని మహాన్గా తయారయ్యేవాళ్ళు, తయారు చేసేవాళ్ళు. ऐसे श्रेष्ठ धनवान श्रेष्ठ समझदार बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. ఇలాంటి శ్రేష్టమైన ధనవంతులైన పిల్లలకి, శ్రేష్టమైన వివేకమున్న పిల్లలకి బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు, నమస్తే. అంటే మనం మహాన్గా అవుతూ ఇతరులను కూడా మహాన్ ఆత్మలుగా తయారు చేసేవాడు. అలాంటి శ్రేష్టమైన ధనవంతులు, వివేకవంతులు, అట్లాంటి పిల్లలకి బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు, నమస్తే. కుమార్లతో బాబా మాట్లాడుతున్నారు. కుమార్ జీవన్ भी లక్కీ జీవన్ है क्योंकि उल्टी सीढ़ी चढ़ने से बच गए. కుమార్ జీవితం కూడా లక్కీ జీవితము, ఎందుకంటే ఉల్టా మెట్లు ఎక్కకుండా రక్షింపబడ్డారు. కభీ సంకల్పతో నహీ ఆతా హై ఉల్టీ సీడీ చడ్నే కా. ఉల్టా సీడీ ఎక్కాలని ఎప్పుడైనా సంకల్పం వస్తుందా అని అడుగుతున్నారు బాబా. చడ్నే వాలే భీ ఉతర్ రహే హై. ఎక్కేవాళ్ళు కూడా దిగుతున్నారు కదా ఆ మెట్లు. సభీ ప్రవృత్తి వాలే భీ అప్నే కో కుమార్ కుమారి కెహలాతే హై నా. ప్రవృత్తిలో ఉండేవాళ్ళు అందరూ కూడా తనను తాను కుమార్ కుమారి అని అనుకుంటున్నారు కదా, అని బ్రహ్మకుమారి అని మళ్ళీ ఈ జీవితంలోకి వస్తున్నారు కదా. తో సీడీ ఉతరేనా, మరి వాళ్ళు ఎక్కిన మెట్లు దిగారు కదా. తో సదా అప్నే ఇస్ శ్రేష్ఠ భాగ్యకో స్మృతి మే రఖో. అందుకే సదా మీకు దొరికిన ఈ శ్రేష్ఠ భాగ్యాన్ని గుర్తుంచుకోండి. కుమార్ జీవన్ అర్థాత్ బంధనం సే బచనేకి జీవన్. కుమార్ జీవితము అంటే బంధనాల నుండి రక్షించుకునే జీవితము. నహీ తో దేఖో కిత్నే బంధనో మే హోతే హై. అయితే చూడండి ఎన్ని బంధనాల్లో ఉంటారు గృహస్థులందరూ, ప్రవృత్తిలో వాళ్ళు. తో బంధనో మే ఖీంచనే సే బచ్ గయే. బంధనాల్లో మిమ్మల్ని లాగకుండా రక్షింపబడ్డారు. మన్ సే భీ స్వతంత్ర, సంబంధ సే భీ స్వతంత్ర. మనసుతో కూడా స్వతంత్రులు, సంబంధాలతో కూడా స్వతంత్రులు. కుమార్ జీవన్ హై హీ స్వతంత్ర. కుమారుడి జీవితం అంటేనే స్వతంత్ర జీవితము. కభీ స్వప్న మే భీ ఖ్యాల్తో నహీ ఆతా థోడా కోయి సహయోగి మిల్ జాయే. ఎప్పుడైనా కలలో అయినా ఆలోచన వస్తుంది, ఎవరైనా తోడు దొరికితే బాగుండని అంటున్నారు బాబా. బాబా ఎంత అందరు పిల్లల్ని అడుగుతారు చూడండి, ప్రేమగా అడుగుతారు అన్నమాట. కోయి సాథీ మిల్ జాయే, ఎవరైనా సహయోగి సాథీ దొరికితే బాగుండు అని అనిపిస్తుందా?
बीमारी में मदद हो जाए ऐसे कभी सोचते हो? అనారోగ్యంలో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం దొరికితే బాగుండు, ఉంటే బాగుండు అలా అనుకుంటున్నారా? బిల్కుల్ ఖ్యాల్ నే ఆతా, ఎప్పుడు ఆలోచన రాదా అంటున్నారు. బాబా ఉంటారు కదా తోడు. బాబా కంటే ఎక్కువ ఎవరు ఉంటారు? ఆయనకే మన జీవితాన్ని అర్పణ చేస్తే అనారోగ్యంలో ఏంటి, ఆపదల్లో ఏంటి, అన్ని సమయాల్లో ఆయన ఉంటారు. ఆయనకంటే ఎక్కువ ఎవరు ఉంటారు? మనుషులు తోడు ఏం చేస్తారు? వాళ్ళు చేయగలిగింది ఏంటి? వాళ్ళ కెపాసిటీ ఎంత కదా. कुमार जीवन अर्थात सदा उड़ते पंछी बंधन में फंसे हुए नहीं. కుమార జీవితం అంటేనే ఎగిరే పక్షులు బంధనాల్లో చిక్కుకొని ఉండేవాళ్ళు కాదు. కబీబీ కోయి సంకల్ప నా ఆవే, ఎప్పుడు ఏ సంకల్పము రాకూడదు. సదా నిర్బంధన్ హో తీవ్ర గతిసే ఆగే బడితే చలో. సదా నిర్బంధనులుగా ఉన్నారు, తీవ్ర వేగంతో ముందుకు వెళ్తూ ఉండండి. కుమారీలతో బాబా మాట్లాడుతున్నారు. కుమారిयों को सेवा में आगे बढ़ने की लिफ्ट मिली हुई है. కుమారీలకి సేవలో ముందుకు వెళ్ళే లిఫ్ట్ దొరికింది. यह लिफ्ट ही श्रेष्ठ गिफ्ट है. ఈ లిఫ్టే శ్రేష్టమైన గిఫ్ట్. इस गिफ्ट को यूज़ करना आता है ना. సేవలో ముందుకెళ్ళే లిఫ్ట్ దొరికింది కదా, ఈ లిఫ్ట్ని ఉపయోగించుకోవడం వస్తుందా? जितना स्वयं को शक्तिशाली बनाएंगी उतना सेवा भी शक्तिशाली करेगी. స్వయాన్ని ఎంత శక్తిశాలిగా చేసుకుంటే సేవ కూడా అంత శక్తిశాలిగా చేస్తారు. अगर स्वयं ही किसी बात में कमज़ोर होगी तो सेवा भी कमज़ोर होगी. తాను స్వయం ఏదైనా విషయంలో బలహీనంగా ఉంటే ఇంకా సేవ కూడా బలహీనంగానే ఉంటుంది. इसलिए शक्तिशाली सेवाधारी बन जाओ. అందుకే స్వయం శక్తిశాలి అయ్యి శక్తిశాలి సేవాధారి అవ్వండి. ऐसी तैयारी करते चलो. ఆ విధంగా తయారు చేసుకుంటూ వెళ్ళండి. जो समय आने पर सफलतापूर्वक सेवा में लग जाओ और नंबर आगे ले लो. అంటే స్వయాన్ని శక్తిశాలిగా చేసుకోండి, శక్తిశాలి సేవాధారి అయిపోండి. అలాంటి తయారీ చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు సఫలతాపూర్వకంగా సేవలో నిమగ్నం అయిపోండి, ముందు నంబర్ తీసుకోండి. నిన్న ఆ చైనా సేవకి వెళ్ళిన అక్కయ్యది అనుభవం విన్నాం. దాది ఆమెని చైనాలో సేవకి పంపించారు. ఎంత శక్తిశాలి స్థితి ఉంటే అంత ధైర్యంగా పంపించగానే చైనాలో సేవకి వెళ్ళిపోయారు. బాబా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ నా ద్వారా ఏదో కళ్యాణం ఉంది, అందుకే బాబా నన్ను పంపిస్తున్నారు అనుకోవాలి. అంత నిశ్చయ బుద్ధి ఉండాలి మనకి బాబాతో. अभी तो पढ़ाई में टाइम देना पड़ता है, फिर तो एक ही काम होगा, इसलिए जहाँ भी हो ट्రైనింగ్ करती रहो. ఇప్పుడైతే చదువు కోసం టైం ఇవ్వవలసి వస్తుంది, తర్వాత అయితే ఇంకొకే పని ఉంటుంది. అందుకే ఎక్కడున్నా కూడా ట్రైనింగ్ అవుతూ ఉండండి. నిమిత్త బనీ హుయి ఆత్మాओं के संग से तैयारी करती रहो. నిమిత్తమైనటువంటి ఆత్మల సాంగత్యంలో ఉంటూ తయారవుతూ ఉండండి. तो योग्य सेवाधारी बन जाएगी. అప్పుడు యోగ్య సేవాధారిగా అయిపోతారు. జిత్నా ఆగే బడేగి ఉత్నా అప్నా హీ ఫాయిదా హై. ఎంతగా ముందుకెళ్తూ ఉంటే అంత మీకే లాభము. సేవాధారి టీచర్స్ బెహనోసే. సేవాధారి టీచర్స్తో బాబా మాట్లాడుతున్నారు. సేవాధారి అర్థాత్ సదా నిమిత్. సేవాధారి అనగా సదా నిమిత్తంగా ఉండేవాళ్ళు. నిమిత్త భావ్ సేవా మే స్వతः ही సఫలతా దిలాతా హై. నిమిత్త భావము సేవలో స్వతహాగా సఫలత ఇప్పిస్తుంది. నిమిత్త భావ్ నహీ తో సఫలతా నహీ. నిమిత్త భావం లేకపోతే సఫలత కూడా లేదు. సదా బాబా కే थे बाप के है, बाप के थे बाप के है और बाप के ही रहेंगे. ऐसी प्रतिज्ञा कर ली है ना. సదా బాబా వాళ్ళుగానే ఉండేవాళ్ళం, బాబా వాళ్ళుగానే ఉన్నాం, బాబా వాళ్ళుగానే ఉంటాం. ఈ విధంగా ప్రతిజ్ఞ చేసుకున్నారు కదా. సేవాధారి అర్థాత్ హర్ కదం బాప్ కే కదం మే
కదం పర్ రఖనే వాలే. సేవాధారి అంటే ప్రతి అడుగు బాబా అడుగులో వేసేవాళ్ళు. మనం ఎలా ఉండాలంటే నేను ఎక్కడికైనా వెళ్తున్నానంటే నా ముందు బాబా వెళ్తున్నారు అన్నంత నష ఉండాలి మనకి. జానకి దాది ఎప్పుడు చెప్తారు కదా, ఏం చెప్తారు, నాతో పాటు బాబా వస్తారంటారు ఆమె. ఇస్కో కెహతే హే ఫాలో ఫాదర్ కర్నే వాలే. బాబా అడుగులో అడుగు వేస్తూ నడిచేవాడని ఫాలో ఫాదర్ చేసేవాళ్ళని అంటారు. हर कदम श्रेष्ठ मत पर श्रेष्ठ बनाने वाले सेवाधारी होना. ప్రతి అడుగుని శ్రేష్ఠ మతం పైన నడుస్తూ శ్రేష్టంగా చేసుకునే సేవాధారి కదా మీరు. సేవా మే సఫలతా ప్రాప్త కర్నా యహీ సేవాధారి కా శ్రేష్ఠ లక్ష్య హై. సేవలో సఫలతని పొందడమే శ్రేష్ఠ సేవాధారి యొక్క లక్ష్యము. తో సభీ శ్రేష్ఠ లక్ష్య రఖనే వాలే హోనా. మరి అందరూ శ్రేష్ఠ లక్ష్యాన్ని పెట్టుకున్న వాళ్ళే కదా. जितना सेवा में व स्व में व्यर्थ समाप्त हो जाता है उतना ही स्व और सेवा समर्थ बनती है. స్వయంలో సేవలో ఎంత వ్యర్థం సమాప్తమైపోతే అంతగా సేవ కూడా స్వయం కూడా సమర్థంగా అయిపోతుంది. తో వ్యర్థకో ఖతం కర్నా సదా సమర్థ బన్నా. మరి అందుకే వ్యర్థాన్ని సమాప్తి చేయండి, సమర్థంగా అవ్వండి. యహీ సేవాధార్యోంకి విశేషత హై. ఇదే సేవాధారుల యొక్క విశేషత. जितना स्वयं निमित्त बनी हुई आत्माएं शक्तिशाली होगी उतना सेवा भी शक्तिशाली होगी. నిమిత్తమైన ఆత్మలు స్వయం ఎంత శక్తిశాలిగా ఉంటే అంత సేవ కూడా శక్తిశాలిగా ఉంటుంది. సేవాధారి కా అర్థ హీ హై సేవా మే సదా ఉమంగ్ ఉత్సాహ లానా. సేవాధారి అంటేనే అర్థము సేవలో సదా ఉమంగ్ ఉత్సాహాలు పెంచుకోవడం. స్వయం ఉమంగ్ ఉత్సాహ మే రహనే వాలే ఔరోं को ఉమంగ్ ఉత్సాహ దిలా సక్తే హై. స్వయం ఉత్సాహ ఉల్లాసాల్లో ఉండేవాళ్ళు ఇతరులకు కూడా ఉత్సాహ ఉల్లాసాలు పెంచగలరు. तो सदा प्रत्यक्ष रूप में उमंग उत्साह दिखाई दे. అందుకే సదా ప్రత్యక్ష రూపంలో మనలో ఉత్సాహ ఉల్లాసాలు కనిపించాలి. ऐसे नहीं कि मैं अंदर में तो रहती हूँ लेकिन बाहर नहीं दिखाई देता. నాకు లోపల చాలా ఉత్సాహం ఉంది బయటికి కనిపించట్లేదు అంటే కుదరదు అంటున్నారు బాబా. गुप्त पुरुषार्थ और चीज़ है लेकिन उमंग उत्साह छिप नहीं सकते. గుప్త పురుషార్థం అంటే అది వేరే విషయం, కానీ ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నవాళ్ళది ఏమీ దాగదు బయటికి కనిపించకుండా. चेहरे पर सदा उमंग उत्साह की झलक स्वतः दिखाई देगी. ఉత్సాహ ఉల్లాసాలు ఉండేవాడికి ముఖంలో కనిపిస్తుంది ఆ వెలుగు. बोले ना बोले लेकिन चेहरा ही बोलेगा, झलक बोलेगी. ऐसे सेवाधारी हो. మీరు చెప్పకపోయినా మీ రూపం చెప్తుంది, మీ ముఖంలో ఉండే వెలుగు చెప్తుంది మీకు ఎంత ఉత్సాహం ఉంది అన్నది. అలాంటి సేవాధారిలేనా మీరు. సేవా కా గోల్డెన్ ఛాన్స్ యహ్ భీ శ్రేష్ఠ భాగ్య కి నిశానీ హై. సేవ యొక్క గోల్డెన్ ఛాన్స్ దొరికింది, ఇది కూడా శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు. सेवाधारी बनने का भाग्य तो प्राप्त हो गया, अभी सेवाधारी नंबर 1 है या नंबर 2 है, यह भी भाग्य बनाना और देखना है. సేవాధారి అయ్యే భాగ్యం అయితే దొరికింది, కానీ ఇప్పుడు నంబర్ 1 సేవాధారియా నంబర్ 2 అన్నది అది కూడా భాగ్యం తయారు చేసుకోవాలి, చూసుకోవాలి. సేవాధారిగా అయ్యే భాగ్యం దొరికింది, కానీ నేను నంబర్ 1 సేవాధారి అవుతున్నానా నంబర్ 2 అవుతున్నానా, నా భాగ్యం ఏం తయారు చేసుకుంటున్నాను చూడాలి కదా. సిర్ఫ్ ఏక్ భాగ్య నహీ లేకిన్ భాగ్య పర్ భాగ్య కి ప్రాప్తి హై. ఒక భాగ్యం కాదు, మీకు భాగ్యం పైన భాగ్యం దొరికింది అంటున్నారు. जितने भाग्य प्राप्त करते जाते उतना नंबर स्वतः ही आगे बढ़ता जाता है. ఎన్ని భాగ్యాలు తీసుకుంటూ ఉంటే అంత మీ నంబర్ ముందుకెళ్తూ ఉంటుంది. కుమారి జీవితం దొరికింది, అది భాగ్యము. సమర్పిత జీవితం దొరికింది, అది భాగ్యము. సేవ ఛాన్స్ దొరికింది, అది భాగ్యము. భాగ్యం మీద భాగ్యము దొరికింది కదా. ఎంత భాగ్యం పొందుతూ ఉంటే అంత నంబర్ స్వతహాగా ముందుకెళ్తూ ఉంటుంది. इसको कहते हैं पद्मा पदम भाग्यवान.
టీచర్స్కి చెప్తున్నారు బాబా, వింటున్నారు మీరు ఏం చెప్తున్నారు? దీన్ని పద్మాపదం భాగ్యవాన్ అని అంటారు. ఒక్క సబ్జెక్ట్లో కాదు, అన్ని సబ్జెక్ట్స్లోనూ సఫలతా స్వరూపులుగా అవ్వాలి. మళ్ళీ బాబా పాటిల్తో చెప్తున్నారు, సబ్సే జ్యాదా ఖుషీ కిస్కో హై? అందరికంటే ఎక్కువ ఖుషి ఎవరికి ఉంది? బాబాకా మీకా? క్యో నే కహతే హో కి మేరే కో హై? నాకుంది బాబా కంటే ఎక్కువ ఖుషి అని ఎందుకు చెప్పట్లేదు మీరు అని అడుగుతున్నారు బాబా. చెప్పండి ఇప్పుడు, బాబాకి ఎక్కువ ఖుషి ఉందా, మీకు ఎక్కువ ఖుషి ఉందా? పర్వాలేదు, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మాట్లాడండి. ఎవరికి ఎక్కువ ఖుషి ఉంది? బాబాకి ఎక్కువ ఉందా, మనకి ఎక్కువ ఉందా? द्वापर से भक्ति में पुकारा और अब प्राप्त कर लिया तो कितनी खुशी होगी. ద్వాపర యుగం నుంచి భక్తిలో పిలుస్తూ వచ్చారు, ఇప్పుడు పొందారు, మరి ఎంత ఖుషి ఉంటుంది? 63 जन्म प्राप्त करने की इच्छा रखी और 63 जन्मों की इच्छा पूर्ण हो गई तो कितनी खुशी होगी. 63 జన్మల నుంచి కోరిక పెట్టుకున్నారు భగవంతుడిని కలుసుకోవాలని. 63 జన్మల కోరిక ఇప్పుడు పూర్తయింది, మరి ఎంత ఖుషి ఉండాలి? మీకు అలా అనిపిస్తుందా? ఎన్ని జన్మలతో కోరిక ఇప్పుడు తీరింది అని. కిसी भी चीज़ की इच्छा पूर्ण होती है तो खुशी होती है ना. ఏ వస్తువు కోసమైనా కోరిక పూర్తయినప్పుడు ఖుషి ఉంటుంది కదా. యహ ఖుషి హీ విశ్వకు ఖుషి దిలానే వాలీ హై. మీలో మీకున్నటువంటి ఈ ఖుషియే విశ్వానికంతటికీ ఖుషి ఇప్పించగలదు. आप खुश होते हो तो सारी विश्व खुश हो जाती है. మీరు సంతోషాన్ని పొందితే విశ్వానికి అంతటికీ సంతోషం వస్తుంది. అలాంటి ఖుషి దొరికింది కదా మీకు. ऐसा ఖుషి మిలా? ఏమంటారు? మీరు ఖుషిగా ఉంటే విశ్వానికి అంతటికీ ఖుషి వస్తుంది. అలాంటి ఖుషి మీకు దొరికింది కదా. जब आप बदलते हो तो दुनिया भी बदल जाती है. మీరు మారితే ప్రపంచమంతా మారిపోతుంది. और ऐसी बदलती है जिसमें दुख और अशांति का नाम निशान नहीं. ఎంతగా మారిపోతుందంటే ప్రపంచము, ఇంకా అందులో దుఃఖము అశాంతి నామరూపాలు కూడా ఉండవు. తో సదా ఖుషి మే నాచ్తే రహో. అందుకే ఎప్పుడు సదా ఖుషీలో నాట్యం చేస్తూ ఉండండి అంటున్నారు బాబా. అంత ఉందా ఖుషి? అట్లా బరువుగా అడుగులు వేసుకుంటూ ఇట్టి నడుస్తున్నారా? ఎంత ఖుషి ఉండాలి? మీ ఖుషి విశ్వానికంతటికీ ఖుషి ఇస్తుంది. మీరు మారితే విశ్వం అంతా మారిపోతుంది. దుఃఖం అశాంతి యొక్క నామరూపాలు కూడా లేకుండా మారిపోతుంది. మరి అంత ఖుషిలో నాట్యం చేస్తూ ఉండండి అంటున్నారు. ఇప్పుడు చూడండి, కొంతమంది డాన్స్ చేసేవాళ్ళు ఉంటారు. నేను డాన్స్ చేస్తే ప్రపంచమంతా డాన్స్ చేస్తుందన్న నష ఉంటుంది వాళ్ళకి. అందరూ ఊగిపోతారని ఉంటుంది కదా. కొంతమంది పాడి అందరినీ మత్తులో ముంచేస్తారు. అలాగే మీకు కూడా అంత నష ఉండాలి. ఎంత నష? నా ఖుషి అందరికీ ఖుషి ఇప్పిస్తుంది. మరి నాలో నా పరివర్తన విశ్వాన్నంతటినీ పరివర్తన చేస్తుంది. అంత ఖుషితో నాట్యం చేయాలి. సదా అప్నే శ్రేష్ఠ కర్మోं का खाता జమా करते చలో. సదా మీ శ్రేష్ఠ కర్మల యొక్క ఖాతా జమ చేసుకుంటూ వెళ్ళండి. సభీకో ఖుషీ కా ఖజానా బాంటో. అందరికీ ఖుషి యొక్క ఖజానా పంచండి. ఆజ్కే సంసార్ మే ఖుషీ నహీ హై. ఇప్పుడు ప్రపంచంలో ఖుషి లేదు. సబ్ ఖుషీకే బిఖారీ హై, ఉన్హే ఖుషీ సే భర్పూర్ బనావో. అందరూ ఖుషి కోసం బిఖారీగా ఉన్నారు, వాళ్ళనందరినీ ఖుషితో నిండుగా చేయండి. సదా ఇసీ సేవా సే ఆగే బడ్తే రహో. సదా ఇదే సేవతో ముందుకు వెళ్తూ ఉండండి. జో ఆత్మయే దిల్ షికస్త్ బన్ గయి హే ఉన్హోమే ఉమంగ్ ఉత్సాహ లాతే రహో. నిరుత్సాహం అయిపోయినటువంటి ఆత్మలందరినీ ఉత్సాహ ఉల్లాసాల్లోకి తీసుకురండి. కుछ कर नहीं सकते कुछ कर सकते नहीं हो नहीं सकता ऐसे दिल शिकस्त है और आप విజయీ बनाने का उमंग उत्साह बढ़ाने वाले हो. ఏమీ చేయలేము, సాధ్యమవ్వదు అని నిరుత్సాహం అయిపోయారు. మీరు విజయీ అయ్యి విజయీగా తయారు చేసే ఉత్సాహాన్ని పెంచుతూ ఉండండి. సదా విజయ్ కి స్మృతి కా తిలక్ లగా రహే హై.
బాబా సదా విజయం యొక్క స్మృతి తిలకము పెడుతున్నారు. విన్నారా? తిలక్ధారి భీ హై और స్వరాజ్ అధికారి భీ హై. మీరు తిలక్ధారి కూడాను, స్వరాజ్ అధికారి కూడాను. ఇసీ స్మృతి మే సదా రహో. ఇదే స్మృతిలో మీరు ఎల్లప్పుడూ ఉండండి. అంటే మీరు విజయి అయ్యి విజయిగా తయారు చేసే ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పెంచేవాళ్ళు కదా. సదా విజయం యొక్క స్మృతి తిలకము పెడుతున్నాను, తిలకధారి కూడా స్వరాజ్ అధికారి కూడా ఈ స్మృతిలోనే ఎల్లప్పుడూ ఉండండి అంటున్నారు. ఉంటుందా మరి? ప్రశ్న, जो समीप सितारे है उनके लक्षण क्या होंगे? సమీప సితారాల యొక్క లక్షణాలు ఏముంటాయి చెప్పండి. బాబాకి సమీపంగా ఉండే సితారాల లక్షణాలు ఏముంటాయి? ఉన్మే సమానత దిఖాయి దేగి. వాళ్ళలో సమానత కనిపిస్తుంది. బాబాతో సమీపంగా ఉండే వాళ్ళలో ఏముంటుంది? సమానత. समीप सितारों में बाप दादा के गुण और कर्तव्य प्रत्यक्ष दिखाई देंगे. సమీప సితారాలలో బాప్దాదా యొక్క గుణాలు కర్తవ్యము ప్రత్యక్షంగా కనిపిస్తుంది. జిత్నీ సమీపత ఉత్నీ సమానత హోగి. ఎంత సమీపత ఉంటే అంత సమానత ఉంటుంది. उनका मुखड़ा बाप दादा का साक्षात्कार कराने वाला दर्पण होगा. వాళ్ళ రూపము బాప్దాదా యొక్క సాక్షాత్కారం చేయించే దర్పణంగా ఉంటుంది. उनको देखते ही बाप दादा का परिचय प्राप्त होगा. వాళ్ళని చూడగానే బాప్ దాదా యొక్క పరిచయము అవుతుంది. భలే దేఖేంగే ఆప్కో లేకిన్ ఆకర్షణ బాప్ దాదాకి తరఫ్ హోగి. చూడడం మిమ్మల్నే చూస్తారు, కానీ ఆకర్షణ బాప్ దాదా వైపుకి ఉంటుంది. బాబాకి సమీప సితారాలుగా ఉండేవాళ్ళ లక్షణాలు చెప్తున్నారు. సమీపంగా ఉండేవాళ్ళలో సమానత ఉంటుంది, వాళ్ళ రూపంలో బాప్దాదా యొక్క సాక్షాత్కారం అవుతుంది, పరిచయం దొరుకుతుంది, బాబా వైపు బాప్దాదా వైపు ఆకర్షితులు అవుతారు వాళ్ళని చూసి. అలాంటి స్థితిని ఏమంటారు? సన్ షోస్ ఫాదర్ అని చెప్తారు. స్నేహి కే హర్ కదమ్ మే జిస్సే స్నేహ హై ఉస్కి ఛాప్ దేఖ్నే మే ఆతీ హై. స్నేహి అయిన వాళ్ళ ప్రతి అడుగులో వాళ్ళకి ఎవరిపైన స్నేహం ఉందో వాళ్ళ ముద్ర కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తుందా? జిత్నా హర్షిత మూర్తి ఉత్నా ఆకర్షణ మూర్తి బన్ జాతే. ఎంత హర్షిత మూర్తులుగా ఉంటారో అంత ఆకర్షణ మూర్తులుగా కూడా అయిపోతారు. అచ్చా, వరదానం. సేवा द्वारा अनेक आत्माओं की आशीर्वाद प्राप्त कर सदा आगे बढ़ने वाले महादानी भव. సేవ ద్వారా అనేక ఆత్మల ఆశీర్వాదాలు పొంది సదా ముందుకెళ్ళేటువంటి మహాదాని అవ్వండి. విన్నారా? సేవ ద్వారా అనేక ఆత్మల ఆశీర్వాదాలు పొంది సదా ముందుకెళ్ళేటువంటి మహాదాని అవ్వండి. మహాదాని బన్నా అర్థాత్ దూసరోంకి సేవా కర్నా. మహాదాని అవ్వడము అంటే ఇతరులకు సేవ చేయడం. दूसरों की सेवा करने से स्वयं की सेवा स्वतः हो जाती है. ఇతరులకు సేవ చేస్తే స్వయానికి సేవ స్వతహాగానే అవుతుంది. మహాదాని బన్నా అర్థాత్ స్వయంకో మాలామాల్ కర్నా. మహాదాని అవ్వడము అంటే స్వయాన్ని సంపన్నంగా చేసుకోవడం. जितनी आत्माओं को सुख शक्ति व ज्ञान का दान देंगे उतनी आत्माओं के प्राप्ति की आवाज़ या शुक्रिया जो निकलता वह आपके लिए आशीर्वाद का रूप हो जाएगा. ఎంతగా ఆత్మలకి సుఖము శక్తి జ్ఞానము దానం ఇస్తూ ఉంటారో అంతగా ఆత్మల యొక్క ప్రాప్తి యొక్క ధ్వని లేదా ధన్యవాదాలు ఇస్తారు కదా, అది మీకోసము ఆశీర్వాదాల రూపం అయిపోతుంది. యహ ఆశీర్వాదే హీ ఆగే బడ్నే కా సాధన్ హై. ఈ ఆశీర్వాదాలే ముందుకెళ్ళడానికి సాధనాలు. జిన్హే ఆశీర్వాదే మిల్తీ హై వహ సదా ఖుష్ రహతే హై. ఆశీర్వాదాలు పొందేవాళ్ళు సదా సంతోషంగా ఉంటారు. తో రోజ్ అమృత్ వేళే మహాదాని బన్నే కా ప్రయోగ్ కరో. వేళ మహాదాని అయ్యేందుకు ప్రయోగము చెయ్యండి. కోయి సమయ్
वह दिन ऐसा ना हो जिसमें दान ना हो. ఏ సమయం ఏ రోజు కూడా దానం చేయకుండా అనేది ఉండకూడదు. स्लोगन अभी का प्रत्यक्ष फल आत्मा को उड़ती कला का बल देता है. ఇప్పుడు ప్రత్యక్ష ఫలమే ఆత్మకి ఎగిరే కళల్లో వెళ్ళేందుకు బలాన్ని ఇస్తుంది. ఓం శాంతి. ఏం చెప్పారు బాబా ముఖ్యంగా? చౌకబేరం. బాబా ఏమంటున్నారు? నాది నేను అనేది ఏమైనా ఉంది అంటే భయం ఉంటుంది, నాది నేను అనేది లేదంటే కనుక భయం అనేది ఉండదు అని చెప్పారు. ఇంకేం చెప్పారు చెప్పండి. సంకల్పము, వాక్కు, కర్మలది మంచిగా బడ్జెట్ తయారు చేసి ప్రకృతి కోసము, ఆత్మల కోసము, అందరి కోసము సద్వినియోగము చెయ్యండి సేవ చేయడానికి అని చెప్పారు. ఇంకేం చెప్పారు? ఒక జన్మలో జమ చేసుకుంటే 21 జన్మల వరకు ప్రాప్తి ఉండేలాగా, రాయల్ ఫ్యామిలీలో వచ్చేలాగా. అన్ని జన్మలలో సింహాసనంలో అయితే కూర్చోరు కదా, కనీసం రాయల్ ఫ్యామిలీలోనే వచ్చేలాగా జమ చేసుకోండి అంటున్నారు బాబా. ఇంకేం చెప్పారు? రాయల్ ఫ్యామిలీలో వాళ్ళకైతే సంపాదించుకోవాలి, తినాలన్న చింత లేదు కదా. లేదు అంటే ఇప్పుడు కానీ జమ చేసుకోకపోతే ఏమవుతుంది? ప్రతి జన్మలో సంపాదించుకోవాలన్న చింత ఉంటుంది మీకు. ఇంకేం చెప్పారు? మురళీ పుస్తకాలు వచ్చాయి. ఎవరెవరు మురళీ బుక్స్ తీసుకోవాల్సి ఉందో వాళ్ళకి తీరికైన సమయంలో ఏదో ఒక సమయంలో వచ్చి మురళీ పట్టుకెళ్ళొచ్చు. అయితే 1 గంట నుంచి 3:30 లోపు రాకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ తీరికైన సమయంలో రమ్మన్నారు కదా అని ఇంక రోజంతా వస్తూ ఉంటే అక్కయ్యలకి ఉన్నది 3 కూర్చోడానికి కూడా టైం దొరకదు. అందుకని అలా కాకుండా మీకు అందరూ ఒకేసారి వస్తే కూడా ఇబ్బందే కదా. అందుకని వీలైన సమయంలో ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి మురళీలు పట్టుకెళ్ళండి. मुझको तेरा प्यार मिला, मैं खुश नसीब हूँ बाबा, मुझको तेरा प्यार मिला, पाते ही तेरी एक झलक, पाते ही तेरी एक झलक, मुझको नया संसार मिला, मैं
मुझको